సీమ రైతుల కంట కన్నీరు ఎందుకివ్వరు నీరు అంటూ అనంతపురం జిల్లాలో ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. తక్షణమే సీమ ప్రాజెక్టులకి నీరు విడుదల చేసి అన్నదాతల్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామంటున్నారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉర్వకొండ హైవేపై ఆందోళనకు దిగారు వైసీపీ నేత విశ్వేశ్వర్రెడ్డి. హంద్రీనీవా బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈరోజు హెచ్ఎల్సీ ద్వారా తాగునీటికి ఇచ్చిన తర్వాత కూడా కనీసం 5-6 టీఎంసీల నీళ్లు మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఎంత వాళ్ళు ఇది అనుకున్నా కూడా ఆవిరి అనుకున్నా ఇంకోటి అనుకున్నా కనీసం 4-5 టీఎంసీల నీళ్లు మిగిలిపోతా ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఇవ్వమంటా ఉన్నారు. ఎందుకు ఇవ్వరని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవరు నిర్ణయించినారు ఇవ్వకూడదని? మీరేమైనా ఐఏబీ సమావేశం వేసినారా? తాడిపత్రి నియోజకవర్గంలో పంటలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పంటలు ఎండుతున్నా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి. ఇంకా పంట పొలాలే ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి. అనేక రకం మేము పోరాటం చేయడానికి, ఇంకా ప్రత్యక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా కూడా. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని డిమాండ్ చేశారు శైలజనాథ్. ప్రాజెక్టుల్లో నీళ్లు ఇవ్వడం అంటే ఫోటోలు వేసుకోవడం మాత్రమే కాదు, లేకుంటే అక్కడ పోయి ఫోటో వేసుకుని క్రెడిట్ చోరీ చేయడమే కాదు. ప్లీజ్ రిలీజ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు ది రాయలసీమ ప్రాజెక్ట్స్ అప్ టు ది తెలుగు గంగా మద్రాస్. సీమ రైతులకు నీళ్లివ్వకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు వైసీపీ నేతలు.